నమో బుద్ధాయ. తిరిగి జన్మించేది ఎవరు? తిరిగి జన్మించేది ఎవరు? తిరిగి జన్మించేది ఎవరన్నది చాలా కష్టమైన ప్రశ్న. చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడా? బుద్ధుడు ఈ వాదాన్ని అంగీకరించాడా అని భావించేందుకు ఆస్కారమే లేదు. అయితే చనిపోయిన వాడి మూలధాతువులు తిరిగి సమ్మేళనం చెందినట్లయితే అదే వ్యక్తి పునర్జన్మ లభించినట్లు భావించవచ్చు. చనిపోయిన వ్యక్తుల మూలధాతువులు ఒకదానితో మరొకటి సమ్మేళనం చెందినప్పుడు పునర్జన్మ జరుగుతోంది. కానీ అదే వ్యక్తి మళ్ళీ పునర్జన్మ కాదు. క్షేమ అనే భిక్షుని ప్రసేనుడితో ఈ విషయమై చాలా వివరంగా చెప్పింది. ఒకప్పుడు భగవానుడు శ్రావస్థలి అందలి జేతవనంలో గల అనాథ పిండకునే ఆరామంలో ఉంటుండేవాడు. అదే కాలంలో క్షేమ భిక్షుని కోసల రాజ్యంలో పర్యటిస్తూ శ్రావస్తి సాకేతపురం మధ్యలో గల తోరణవస్తు గ్రామంలో విడిది చేసింది. అదే సమయంలో రాజా ప్రసేనజిత్తు సాకేతపురం నుండి శ్రావస్తికి పయనమై వెడుతూ తోరణవస్తులో మకాం వేశారు. కోసల రాజైన ప్రసేనుడు వ్యక్తిని పిలిచి, ఇక్కడ దగ్గరలో ఎవరైనా సన్యాసి కానీ బ్రాహ్మణ పండితుడు కానీ ఉంటే విచారించి తెలుసుకో, నేను వారిని దర్శించదలిచానని అన్నాడు. అలాగే మహారాజా అని సమాధానం ఇచ్చిన ఆ వ్యక్తి తోరణవస్తు గ్రామమంతా గాలించాడు. కానీ ఎక్కడ ఒక సన్యాసి కానీ లేక బ్రాహ్మణ పండితుడు కానీ నివసిస్తున్న జాడ కానరాలేదు. అయితే అప్పుడే క్షేమ భిక్షుని తోరణవస్తు చేరి విడిది చేయడం చూశాడు. ఆమెను చూడగానే పరుగున వెళ్ళి రాజా ప్రసేనజిత్తుని దర్శించి ఇలా అన్నాడు, మహారాజా, మీరు దర్శించదగిన సాధువు కానీ బ్రాహ్మణ పండిత్తు కానీ తోరణవస్తులో ఎక్కడా కనిపించలేదు. కానీ మహారాజా, బుద్ధుని శిష్యురాలైన క్షేమ భిక్షుని మాత్రం వచ్చి విడిది చేసి ఉంది. ఆమె విశేష జ్ఞానవంతురాలని గొప్ప వ్యక్తి అని ప్రతీది. మీరు ఆమెను దర్శించడం మంచిది. రాజా ప్రసేనజిత్తు సపరివారంగా బయలుదేరి క్షేమ భిక్షుని దర్శించి సవినయంగా నమస్కరించి ఒకవైపున కూర్చొని ఇలా సంభాషణ సాగించాడు. మరణానంతరం తథాగతుడు జీవించే ఉంటాడని మీ అభిప్రాయమా? మహారాజా, బుద్ధుడు ఎప్పుడూ అలాగా చెప్పి ఉండలేదని క్షేమ భిక్షుని సమాధానం ఇచ్చింది. అదేంటి క్షేమ, మరణానంతరం తథాగతుడు జీవించే ఉంటాడా అని అడిగినప్పుడు బుద్ధుడు అలాగే చెప్పలేదంటున్నారు. మరో ప్రశ్న అడిగినప్పుడు మీరనే సమాధానం చెప్పవచ్చు. అయితే సోదరి, తథాగతుడు ఈ విషయమై ఎందుకు చెప్పలేదు? మహారాజా, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరేమి ఉచితమని భావిస్తారో సమాధానం ఇవ్వండి. గంగానదిలో ఎన్ని ఇసుక రేణువులున్నవో లెక్కపెట్టి చెప్పగల గణికుడు కానీ గణిక యంత్రం కానీ ఉన్నదా? ఆ నదిలో ఇన్ని ఇసుక రేణువులు ఉన్నవని లెక్కించి చెప్పడం సాధ్యమా? అది సాధ్యం కాదు. పోనీ మహాసముద్రంలో ఎంత నీరుందో కొలిచి చెప్పగల గణికుడు కానీ గణిక యంత్రం కానీ ఉన్నదా? ఈ విధంగా కొలిచి ఇన్ని వందల వేల పరిమాణంలో నీరున్నదని చెప్ప సాధ్యమా? అది సాధ్యం కాదు. ఎందుకని? అది ఎంతో విస్తారము అగాధము అయిన జలనిధి కాబట్టి. అదేవిధంగా ఓ మహారాజా, తథాగతుడు కూడా శారీరకంగా ఎంచుకోవాలనుకోవడం అలాంటిదే. తథాగతుడు తన శరీరాన్ని విడిచిన తర్వాత మొదలు నరకబడిన తాటి చెట్టు తిరిగి మొలకెత్తనట్టుగా విగతమై స్వేచ్ఛ పొందుతాడు. అగాధమైన మహాసముద్రం లాగానే తథాగతుడు సైతం విశాల విశ్వంలో విస్తరించుకుపోతాడు. చనిపోయిన తరువాత తానింకా జీవించే ఉంటాడన్నది తథాగతునికి అన్వయించదు. చనిపోయిన తర్వాత జీవించి ఉండడా అన్నది సైతం తథాగతునికి అన్వయించదు. జీవించి ఉండడం జీవించి ఉండకపోవడం రెండూ జరుగుతాయా అనేది కూడా తథాగతునికి అన్వయించదు. బాహ్య సాకారతను బట్టి చెప్పాలంటే తన శరీరం వదిలివేయబడుతోంది. కానీ తథాగతుడు స్వేచ్ఛ పొందుతాడు కనుక మహాసముద్రం వలె తన ఉనికిని కనిపెట్ట సాధ్యం కాదు. ఆ విధంగా తథాగతుడు మరణానంతరం జీవించి ఉంటాడా ఉండడా అన్నది తనకు వర్తించదు. అదేవిధంగా సంఖ్యను బట్టి కానీ
క్రియల బట్టి కానీ చేతనత్వాన్ని బట్టి కానీ తథాగతునికి ఉనికిని పసిగట్టాలంటే మహాసముద్రంలోని అగాధమైన జలనిధి వలనే అది సాధ్యపడదు. అందుచేత మరణానంతరం జీవించి ఉంటాడా ఉండడా అన్నది తనకు వర్తించదు. సోదరి క్షేమభిక్షుని ఇచ్చిన వివరణతో రాజా ప్రసేనజిత్తు సంతోషపడి తన ఆసనము నుండి లేచి ఆమెకు ప్రణామము చేసి తన నివాసానికి పయనమయ్యాడు. ఆ తరువాత కొన్నాళ్లకు రాజా ప్రసేనజిత్తు బుద్ధుని దర్శించి నమస్కరించి ఒకవైపున కూర్చొని ఇలా ప్రశ్నించాడు: భగవానుడా, మరణానంతరం తథాగతుడు జీవించే ఉంటాడా? ఆ విషయం నేనేమీ చెప్పను మహారాజా. అయితే భగవానుడు మరణానంతరం తథాగతుడు జీవించి ఉండడా? ఆ విధంగా నేనెప్పుడు చెప్పలేదు మహారాజా. మహారాజు మరో ప్రశ్న వేయగా దానికి కూడా భగవానుడు ఇలాంటి సమాధానమే ఇచ్చాడు: అదెలా సాధ్యం భగవానుడా? మరణానంతరం తథాగతుడు సజీవుడా అని అడిగినప్పుడు ఆ విషయమై అలా చెప్పి ఉండలేదన్నారు. జీవించి ఉండడం అని అడిగినప్పుడు ఈ విషయం అలా చెప్పి ఉండలేదన్నారు. అయితే భగవానుడా, ఆ విషయమై ఎందుకు వ్యక్తపరిచి ఉండలేదు అని రాజా ప్రసేనుడు ప్రశ్నించాడు. అయితే, ఓ మహారాజా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నీకు తోచిన సమాధానం చెప్పగలవా అంటూ పూర్వం ఇదే సందర్భంలో గంగా నది ఇసుకను మహాసముద్రంలోని నీటిని కొలవడం సాధ్యమేనా అని సోదరి క్షేమభిక్షుని వేసిన ప్రశ్నలనే భగవానుడు వేశాడు. ఇంతకుముందు తాను వినియున్న ప్రశ్నలనే భగవానుడు అడగగా విన్న ప్రసేనుడు ఆశ్చర్యం: భగవానుడా, గురువు శిష్యుల భావన వివరణ ఒకే విధంగా ఉంది. భగవానుడా, కొంతకాలం క్రితం నేను సోదరి క్షేమభిక్షుని దర్శించి ఈ విషయమై అడగగా ప్రతి అక్షరము పొల్లుపోకుండా ఆమె సైతం మీరడిగిన విధంగానే ప్రశ్నించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. గురువు శిష్యులు ఒకే విధంగా ఆలోచించి అక్షరాలు అదే విధంగా ప్రతివాదన తేవడం అత్యంత అద్భుతమైన విషయం. రాజ్యపాలనలో మాకు సమస్యలు మెండు, అందుచేత నిత్యం కార్యకలాపాల నిమగ్నలో ఉండడం మాకు అనివార్యం. సెలవివ్వండి అని భగవానుని అడిగాడు. మహారాజా, అలాగే కానివ్వండి అని భగవానుడు అన్నాడు. రాజా ప్రసేనుడు పులకిత వదనుడై భగవానునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయం పి సంఘం శరణం గచ్ఛామి తృతీయం పి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయం పి సంఘం శరణం గచ్ఛామి.